ఇటీవల 81వ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకున్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి ఝాన్సీ దంపతులకు ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా పరాభవనామా ఉగాది సందర్భంగా ఘన సత్కారం చేశారు. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని ఆదిత్యనగర్లో ఉన్న మార్ని వాసు నివాసం వద్ద గురువారం ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల దంపతులను ఘనంగా ఆహ్వానించి భారీ సన్మాన పత్రం గజమాలతో ఘన సత్కారం చేశారు. ఇదే సమయంలో రూరల్ నియోజకవర్గంలో విశిష్ట సేవలందిస్తున్న డివిజనల్ మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు 40 మందికి జ్ఞాపికలను బహుకరించి దుస్సాలతో సత్కరించి అభినందించారు. గోరంట్ల మాట్లాడుతూ మార్ని వాసు ఆధ్వర్యంలో తనకు సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. 4 దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తనకు ఇటువంటి సన్మానాలు మరింత ఉత్సాహాన్నిస్తాయన్నారు. మార్ని వాసు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి గోరంట్లు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్, కిరణ్ గోరంట్ల, వాసిరెడ్డి రాంబాబు, వెలుగుబంటి రఘురాం, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, పండూరి అప్పారావు, గంగిన హనుమంతరావు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, మద్దామణి, గంగిన జాహ్నవి, బొప్పాన శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, మార్ని వాసు కుటుంబ సభ్యులు మార్ని సత్యనారాయణ, మార్ని పాపారావు చౌదరి, మార్ని శ్రీను, మట్టా శ్రీను తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగాది సంబరాలని వేడుకగా చేయటం మార్ని వాసు గారికి, సోదరులు సత్యనారాయణ గారికి అలవాటు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి సంవత్సరం ఉగాది నాడు సంబరాలు చేసి అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ సన్మానించి ఒక సంబరంలాగా చేసి తెలుగు సంవత్సరాదిని ఘనంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేశారు. మరి ఈ రోజున అందరం కూడా తెలుగు వాళ్ళం పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రహస్థితిలో బాగుండాలని, ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నడవాలని, సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందన్న లక్ష్యంలో ఉన్నాం మనం. ఈ సంవత్సరం బాగుంటుందని ఆశాభావం ఉంది. వర్షాలు కూడా సకాలంలో పడతాయని నమ్మకం ఉంది. ఎల్లిన్నో ప్రభావం ఉన్నా కూడా పంటలు సమృద్ధిగా పడతాయి అనేది ఇవాళ శాస్త్రం చెప్తా ఉంది. అలాగే అందరి జీవితాల్లో వెలుగులు ఉంటాయని, సస్య రక్షణ జరుగుతుంది, శిష్ట దక్షిణ జరుగుతుంది అనే భావనలో ప్రజలంతా ఉన్నారు. ఇవాళ పరాభవనం అంటే ఎవరైతే చెడు తలపెట్టారో చెడు చేసిన వాళ్ళందరికీ పరాభవం తప్పదనేది పరాభవనామ సంవత్సరం యొక్క ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాం. మరొకసారి వాసు గారి కుటుంబ సభ్యులందరికీ, నన్ను నా శ్రీమతిని కూడా పిలిచి వారికి సన్మానం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాసేవలో నిమగ్నమే మాకు సన్మానాల సంబరాల కంటే తృప్తి అది ఉండదు. పేద ప్రజలకు సంక్షేమాని కోసం కృషి చేసి వారి సహాయ సహకారాలు అందించినప్పుడే తృప్తి అని సవినీయంగా మనం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరాభవనామ ఉగాది అందరికీ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఇక్కడ మనం ఇవాళ మనకి పిడింగొయ్య మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు దంపతులను మేము ఆహ్వానించుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సంవత్సరం పొడుగుతూ అధికారులందరినీ ఉరకలు పరుకులు పెట్టించి పనులు చేపిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదుగా వాళ్ళకి ఏదైనా ఒక పురస్కారం ఇస్తే వాళ్ళు ఎంతో ఉత్సాహపడి వాళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోయి మరలా ఆయనకి వెన్నంటూ ఉండి ఆయన చెప్పిన పనులన్నీ చాలా ఉత్సాహంతో చేస్తారన్న ఆలోచనతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు అందరూ వచ్చి, అలాగే మీ మీడియా వారు మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ మీడియా ప్రతినిధులకి, అలాగే తోటి సోదరులకు, సోదరిమణులకు, అలాగే అధికారులకు అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.